ఎలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా. ఇది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి 18 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే పెద్ద సినిమాకి సంబంధించి ఈ రోజు 19వ రోజు, మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకంటే మండే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకోవడంతో పాటు సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 3 రోజుల్లో ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా నంది రెడ్డి దర్శకత్వంలో సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా మొదటి షో నుంచే పబ్లిక్ నుంచి మంచి టాక్ అయితే రావడం జరిగింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి క్యూ కట్టడం జరిగింది. అందుకే ఈ సినిమాకి మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించి మొదటి 3 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి రోజు ఈ సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 13,15,00,000 వసూలు చేసింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 14,85,00,000 వసూలు చేసింది. సో ఓవరాల్గా మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 28 కోట్ల రూపాయలు అయితే అఫీషియల్గా వసూలు చేసినట్టు ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ రిపోర్ట్ అయితే బయటకు రావడం జరిగింది. కానీ యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం కూడా ఒక 26,07,00,000 అయితే రావడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి పెద్దగా గ్యాప్ అయితే లేదు, చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. ఇక నిన్నటి రోజు ఆదివారం రోజు ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. రెండో రోజు కంటే మూడో రోజు కంటే ఆదివారం నిన్న అద్భుతమైన కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు ఈ సినిమాకి ఎక్కువ కనెక్ట్ కావడం జరిగింది. అందుకే ఈ సినిమా నిన్న అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఆదివారం రోజు ఈ సినిమాకి నెట్ కలెక్షన్స్ రూపంలో అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 10,10,00,000 రూపాయలని ఈ సినిమా ఇండియా మార్కెట్లోనే వసూలు చేసింది. ఓన్లీ 10 కోట్ల రూపాయలని నిన్న ఇండియాలోనే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేసింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అంటే జిఎస్టీని ఇంక్లూడ్ చేసినట్టయితే ఈ సినిమా ఓవరాల్గా నిన్న ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 11,62,00,000 రూపాయలైతే ఓవరాల్గా ఇండియాలో నేను ఆదివారం రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విదేశాల నుంచి కూడా మంచి డీసెంట్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి ఈ సినిమా నిన్నటి రోజున దాదాపుగా 4 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా మూడో రోజు ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 15,60,00,000 రూపాయలు అయితే వసూలు చేసుకోవడం జరిగింది. చాలా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. మరి మొదటి 3 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మొదటి 2 రోజులకు సంబంధించి ఏదైతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఉందో 28 కోట్ల రూపాయలు, ఆ 28 కోట్ల రూపాయలకి నిన్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 15,60,00,000 రూపాయలు వచ్చింది. ఐ థింక్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 16 కానీ 17 కానీ 18 వరకు వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం 16 నుంచి 17 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 43,60,00,000 రూపాయలు అయితే మా ఇంటి బంగారం సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాక్సిమం 45 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 43,60,00,000 రూపాయలు వచ్చిందంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 45 కోట్ల వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో ఏంటంటే మొదటి 3 రోజుల్లోనే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమాకు కూడా నేను ఆదివారం అదిరిపోయే కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో పెద్ద సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. సినిమా ఒక 500 కోట్ల వరకు వెళ్లాల్సి వస్తుంది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది కాబట్టి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజులు కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 292 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 7 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అయిపోయేసరికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 345 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి 17 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 416,90,00,000 రూపాయలు వసూలు చేసింది. మరి సండే రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా వసూలు చేసిందంటే, సండే రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 2,82,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. సో చాలా సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది నిన్న. సో మిగతా మార్కెట్లో నుంచి ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. ఒక తెలుగు మార్కెట్లోనే ఈ సినిమా ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్స్తో అయితే దూసుకెళ్తుంది. సో నిన్నటి రోజున నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 2,82,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా 18వ రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి పెద్ద దాదాపుగా 3,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో అద్భుతమైన కలెక్షన్స్ అయితే నిన్నటి రోజున రావడం జరిగింది. ఎందుకంటే ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఓవరాల్గా
తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మాక్సిమం ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. మిగతా వచ్చిన కలెక్షన్స్ పూర్తిగా మన తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 18 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 420,42 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఇండియాలో కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 1,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈరోజు మాక్సిమం 1,50,00,000 వరకు ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఏదైనా వీడియో పెద్ద సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, అలాగే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం 100 కోట్ల క్లబ్లోకి చేరుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.